ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. యూరోపియన్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో శ్రీహరికోట నుంచి రేపు సాయంత్రం నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రేపు సాయంత్రం 4:08 శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-59 వాహక నౌక ద్వారా భూమి నుంచి 60,000 కిలోమీటర్ల ఎత్తులో భూ ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్న కక్షలోకి దూసుకువెళ్లనుంది. ఈ ప్రోబా-3 శాటిలైట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్డౌన్ 2:38 నుంచే కౌంట్డౌన్ ప్రక్రియ మొదలైంది. ఈ కౌంట్డౌన్ ప్రక్రియ 25:30 పాటు కొనసాగిన తర్వాత రేపు సాయంత్రం 4:08 పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ప్రోబా-3 శాటిలైట్లు నిర్దేశించిన కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా యూరోపియన్ దేశానికి చెందిన 2 ఉపగ్రహాలను ఈ ప్రోబా-3 ఉపగ్రహంలో అమర్చి నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇందులో ఒకటి ఓకల్టర్ శాటిలైట్, మరొకటి కరోనాగ్రాఫ్ శాటిలైట్ అనే ఈ 2 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం ద్వారా భూమి నుంచి 30,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి 60,000 కిలోమీటర్ల ఎత్తులోని గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉన్న కక్షలోకి ఈ 2 ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు.